ఐటీ రంగంలో నియామకాల భవిష్యత్ ఆశాజనకంగా కనిపించడం లేదు. కంపెనీలు ఇప్పటికే ఆచితూచి నియామకాలు జరుపుతున్నాయి. గత 2 ఏళ్లలో ఐఐటీలతో సహా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రాంగణ నియామకాలు భారీగా తగ్గాయి. అమెరికా, యూరోప్ల నుంచి మన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గడం ఇందుకు ఒక కారణమైతే ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి సరికొత్త టెక్నాలజీలు ఇందుకు మరో కారణం. ప్రస్తుతం భారత ఐటీ రంగం 54 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. 2030 నాటికి ఇది కోటికి చేరుతుందని క్వెస్ట్ ఐటీ స్టాఫింగ్ అనే సంస్థ గతంలో అంచనా వేసింది. అయితే ఏఐ వంటి టెక్నాలజీల కారణంగా 2030 నాటికి ఇది 75 లక్షలకు మించకపోవచ్చని తన తాజా నివేదికలో తెలిపింది. ఏఐ, ఎంఎల్, ఆటోమేషన్ కారణంగా మన ఐటీ కంపెనీల స్వభావాలు మారిపోతున్నాయి. కంపెనీలు సాధారణ టెక్ ఉద్యోగుల కంటే జనరేటివ్ ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, డేటా సైన్స్, ఆటోమేషన్ వంటి ప్రత్యేక నైపుణ్యాల్లో పట్టు ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి. ఈ సంవత్సరం వీరి నియామకాలు 20% వరకు పెరిగే అవకాశం ఉందని టీమ్ లీజ్ డిజిటల్ తెలిపింది. కాగా 2030 నాటికి ఈ ప్రత్యేక రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, 12.86 లక్షల కోట్ల వ్యాపారం లభించే అవకాశం ఉందని క్వెస్ట్ ఐటీ స్టాఫింగ్ సీఈఓ కపిల్ జోషి అంచనా. అయితే ప్రస్తుతం దేశీయ ఐటీ కంపెనీలకు ఈ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు చాలినంత మంది దొరకడం లేదు. దీంతో కంపెనీలు ఉన్న ఉద్యోగులకే ఈ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ నెట్టుకొస్తున్నట్లు జోషి తెలిపారు. ఈ మార్పులతో భారత ఐటీ పరిశ్రమ ముందు హై వాల్యూ టెక్ సేవలు, నవకల్పనలకు కేంద్రంగా మారుతుందన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు చెందిన దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లోనూ కేంద్రీయ పెన్షన్ చెల్లింపు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇది 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలిగిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ వికేంద్రీకృతంగా ఉన్నందువల్ల ప్రతి జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయం వేర్వేరుగా 3 లేదా 4 బ్యాంకులతో అంగీకారాలు కుదుర్చుకోవాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ సిపిపిఎస్ వ్యవస్థ కింద లబ్ధిదారుడు ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ డ్రా చేసుకోవచ్చు. పెన్షన్ ప్రారంభం సమయంలో వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు కూడా వెళ్లాల్సిన పని ఉండదు. పెన్షన్ మొత్తం విడుదల కాగానే లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ అయిపోతుంది. పెన్షనర్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా లేదా లబ్ధిదారుని బ్యాంక్ లేదా బ్రాంచ్ మారిన సందర్భాల్లో ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు జారీ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ జనవరి నుంచి సిపిపిఎస్ వ్యవస్థ కింద పెన్షన్లు చెల్లించగలుగుతారు. ప్రీమియం డివైజులకు డిమాండ్ పెరగడంతో దేశంలో ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్ $5,000 కోట్ల అంటే 4,28,900 కోట్ల చేరుతుందని అంచనా. 2021 సంవత్సరంలో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ పరిమాణం $3,790 కోట్ల అంటే 3.25 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ప్రధానంగా యాపిల్, శాంసంగ్ ప్రీమియం, అల్ట్రా ప్రీమియం ఫోన్ల మార్కెట్ కు చోదకంగా ఉన్నాయని టెక్నాలజీ మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ తన నివేదికలో తెలిపింది. యాపిల్ స్మార్ట్ ఫోన్లను స్థానికంగా తయారు చేయడం, ఐఫోన్ల ధరలు ఇటీవల తగ్గింపు వల్ల ఈ కంపెనీకి చెందిన ప్రో మోడళ్లకు బలమైన డిమాండ్ కనిపిస్తుంది. అలాగే శాంసంగ్ ఎస్ సిరీస్ ఫోన్ల ద్వారా విలువ ఆధారిత వ్యూహం అనుసరిస్తోంది.